ఓం శాంతి. మురళీ తారీఖు 23 అక్టోబర్ 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, ఇప్పుడు మానవుల ద్వారా లభించిన మంత్రతంత్రాలు పనికిరావు, ఉపయోగపడవు. కావున వాటన్నింటి నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. ప్రశ్న: భక్తిలోని ఏ విషయము జ్ఞాన మార్గంలో పనిచేయదు, నడవజాలదు? జవాబు: భక్తి మార్గంలో భగవంతుని నుండి కృప లేక ఆశీర్వాదాలు ఇవ్వమని వేడుకుంటారు. జ్ఞాన మార్గంలో ఆశీర్వాదాలు లేక కృప చూపే మాటే లేదు. ఇది చదువు. తండ్రి శిక్షకుడై మమ్ములను చదివిస్తున్నారు. భాగ్యము చదువుపై ఆధారపడి ఉంది. తండ్రి కృప చూపిస్తే మొత్తం క్లాస్ అంతా పాస్ అయిపోతారు. కావున జ్ఞాన మార్గంలో కృప లేక ఆశీర్వాదాల ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థము తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు బాబా. పాట: నేనొక చిన్న బాలుడను. ఓం శాంతి. ఇది భక్తి మార్గపు పిలుపు. పిల్లలు, పెద్దలు అందరూ పిలుస్తారు. భక్తి మార్గంలో యజ్ఞము, జపము, తపము మొదలైనవి చేస్తారు. వీటి ద్వారా పరమాత్మను మిలనం చేసే మార్గం లభిస్తుందని వారు భావిస్తారు. తర్వాత ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనడం, నేను కూడా వారి రూపాన్ని, నాలో కూడా భగవంతునున్నాడని అనడం అసత్యం కదా. తాను దుఃఖమునేమీ సహించడు, భగవంతుడు వేరు. ఇదే మనుష్యుల పొరపాటు. ఈ కారణంగానే మానవులు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. మీలో కూడా కొందరికి మాత్రమే తండ్రిని గురించి పూర్తిగా తెలుసు. మాయ పదే పదే మరిపింపజేస్తుంది. తండ్రి మాటిమాటికి చెప్తున్నారు, మీకు శ్రీమతమునిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. ఇది శ్రేష్టాతి శ్రేష్టమైన మతము. తండ్రి శ్రీమతము ద్వారా మనుష్యులు నరుని నుండి నారాయణునిగా, పతితుల నుండి పావనంగా అవుతారు. ఈ సమయంలో ఉన్న పతిత మానవుల మతము శ్రేష్టమైనది కాదని, భగవంతుడు కూడా ఇది భ్రష్టాచార అసురీ సాంప్రదాయమని అంటున్నారు. మీ దేవీ దేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేదని కూడా చెప్తున్నారు. మీరు అపారమైన సుఖాన్ని పొందారు. ఇది తయారైన డ్రామా, అంతేగాని భగవంతుడు ఎందుకిలా తయారు చేశాడని కాదు. వారు ఈ డ్రామాను తయారు చేయలేదు. ఇది అనాది డ్రామా కదా. జ్ఞానమనగా పగలు, భక్తి అనగా రాత్రి. జ్ఞానము ద్వారా మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. భక్తి ద్వారా నరకవాసులుగా అయ్యారు. కానీ మానవులు రాతి బుద్ధి గలవారిగా ఉన్నందున అర్థం చేసుకోలేరు. క్రోధము ఎంత ఎక్కువగా ఉంది. ఎన్ని బాంబులు తయారు చేస్తున్నారు. వాటి వలన వినాశనం తప్పకుండా జరుగుతుందని తెలుసు. కావున ఇది భ్రష్టాచారీ బుద్ధి కదా. కలియుగాన్ని రావణ రాజ్యము అని అంటారు. రావణుడే భ్రష్టాచారంగా తయారు చేస్తాడు. తండ్రి వచ్చి ఇప్పుడు భ్రష్టాచారాన్ని సమాప్తం చెయ్యమని ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. నంబర్ 1 భ్రష్టాచారము ఒకరినొకరు పతితంగా చేసుకోవడం. ఇది వేశ్యాలయము అంటున్నారు బాబా. కలియుగంలోని భారతదేశాన్ని వేశ్యాలయమని అంటారు. అందరూ విషము ద్వారా జన్మ తీసుకున్నవారే. సత్యయుగాన్ని శివాలయము అని అంటారు. ఇది శివబాబా ద్వారా స్థాపన చేయబడిన పవిత్ర భారతదేశం. లక్ష్మీనారాయణులు మొదలైన వారు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అని పిలువబడతారు. అయితే అచట సంతానము ఎలా కలుగుతుంది అను ప్రశ్న రాకూడదు. యోగ బలము ద్వారా పిల్లలైన మీరు ఈ విశ్వానికే అధిపతులుగా అవుతూ ఉంటే ఆ యోగ బలము ద్వారా ఏం జరగజాలదు? ఈ రోజుల్లో పవిత్ర కుమారీలు కూడా
ఏ మందు లేకుండా ఇంజెక్షన్ మొదలైన వాటి ద్వారా పిల్లలను కంటున్నారని వార్తాపత్రికలలో వార్తలు కూడా వస్తున్నాయి. బాబా చెప్తున్నారు, మీరు యోగ బలం ద్వారా శ్రీమతమును అనుసరించి స్వర్గానికి అధిపతులుగా అవుతారు. కావున అక్కడ యోగ బలము ద్వారా సంతానం కూడా కలుగుతుంది. బాహుబలంతో ఈ మొత్తం సృష్టిపై రాజ్యపాలన చేయలేరు. వారిది బాహుబలం, మీది యోగ బలము అంటున్నారు బాబా. మీరు సర్వశక్తివంతులైన తండ్రితో యోగం జోడిస్తారు. స్వయం సర్వశక్తివంతులైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. అయితే ఈ విషయం ఎవరి బుద్ధిలోనూ స్థిరంగా నిలవదు. ఆ సమయంలో సరే సరే అని అంటారు, ఆ తరువాత మర్చిపోతారు. స్వయం భగవంతుడైన అనంతమైన తండ్రి రాజయోగం నేర్పించి జ్ఞానముతో మనులను అలంకరిస్తున్నారు. అయినా బుద్ధిలో స్థిరపడకపోతే వారి అదృష్టంలో లేదని, అందుకే వారు పురుషార్థం చేయడం లేదని అనడం జరుగుతుంది. టీచరు అందరినీ చదివిస్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చదువుతారు. సరిగ్గా చదవకపోతే కొంతమంది ఫెయిల్ అయిపోతారు. టీచర్ను ఆశీర్వాదాలు, కృప మొదలైనవి అడగరు కదా. చదువులో ఆశీర్వాదాలు, కృప మొదలైనవి ఉండవు. జ్ఞాన మార్గంలో స్వయంగా తండ్రి మీకు నమస్కరిస్తారు. కృప, ఆశీర్వాదాలు వేడుకోరాదు. తండ్రి వద్దకు కొడుకు వచ్చాడంటే అధికారిగానే అవుతాడు. ఇతను అధికారి, కృప చూపించే మాటే లేదని తండ్రి అంటారు. తండ్రి వారసత్వమంతా కొడుకుకు చెంది తీరుతుంది. కానీ పిల్లలను సరిదిద్దడం టీచర్ కర్తవ్యం. టీచరు చదవమని చెప్తాడు, చదవడం మీ కర్తవ్యం. ఇందులో కృప చూపించేదేముంది? అలాగే సద్గతికి దారి చూపించడం గురువు కర్తవ్యం, బాధ్యత. ఆశీర్వాదాల మాట లేదు. ఇచ్చట తండ్రి, టీచర్, గురువు అన్నీ ఒక్కరే. ముగ్గురి నుండి కూడా కృప చూపమని వేడుకునే మాటే లేదు. తెలివిహీనులైన మానవులకు తండ్రి కూర్చొని వివేకమునిస్తారు. ఇదే వారిచే ఆశీర్వాదం. కానీ దానిని అనుసరించడం పిల్లల కర్తవ్యం. శ్రీమద్ భగవాను వాచ అని గాయనం చేయబడింది. వారు అత్యంత ఉన్నతులు కావున వారి మతం కూడా ఉన్నతంగానే ఉంటుంది కదా. శ్రీమతము ద్వారా మీరు శ్రేష్టమైన దేవీ దేవతలుగా నంబర్ వారి పురుషార్థానుసారం తయారవుతున్నారు. మీరు కూడా ఎన్ని మార్కులతో పాస్ అవ్వగలమో అర్థం చేసుకోగలరు. పాఠశాలలో విద్యార్థులు కూడా మేము బాగా చదవలేదు కనుక పాస్ కాలేమని భావిస్తారు. తండ్రి కూడా రిజిస్టర్ ద్వారా వీరు పాస్ అవ్వలేరని అర్థం చేసుకుంటారు. ఈ బేహద్ తండ్రి, టీచర్, గురువు అన్నీ ఒక్కరే. పిల్లలు చదవడం లేదని వారికి తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. సరిగ్గా చదవకుంటే పదవి తప్పక తగ్గిపోతుంది. మేము బాగా చదవాలి అన్న పురుషార్థం కూడా చేయరు. ఎంత తల కొట్టుకున్నా, ఎంత బాగా అర్థం చేయించినా పురుషార్థం చేయరు. శ్రీమతమును అనుసరించనందున తక్కువ పదవిని పొందుతారు. ఇప్పుడు ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు రాజ్య వంశంలోకైతే వస్తారు. కానీ అందులో కూడా చాలా పదవులున్నాయి కదా. కొందరు దాసదాసీలుగా కూడా అవుతారు. బాగా చదివించకపోతే దాసదాసీలుగా అవుతామని పిల్లలకు తెలుసు. అయితే వారు కూడా రాయల్గా ఉంటారు. లక్ష్మీనారాయణులకు వజ్ర వైడూర్యాల మహళ్ళుంటే దాసదాసీలు కూడా అక్కడే ఉంటారు కదా. మళ్ళీ నంబరు వారుగా ముందుకు వెళ్ళి పదవి పొందగలరు. ప్రజలలో కూడా నంబర్ వారుగా ఉంటారు. భక్తి మార్గంలో మానవులు ఇన్ష్యూర్ చేస్తారు కదా, ఈశ్వరార్థం దానం చేస్తారు. ఎవరైనా ఆసుపత్రి కట్టించారనుకోండి, మరుసటి జన్మలో వారికి మంచి నిరోగి శరీరం లభిస్తుంది. అల్పకాలానికి ఫలమైతే లభిస్తుంది కదా. ఎవరైనా పాఠశాల తెరిచినట్లయితే మరుసటి జన్మలో వారికి చదువు బాగా వస్తుంది. అలాగే
ధర్మశాల కట్టిస్తే మరుసటి జన్మలో వారు నివసించేందుకు మంచి ఇల్లు లభిస్తుంది. కావున ఇది ఎన్ష్యూర్ చేసుకోవడమే అవుతుంది కదా. ప్రతి ఒక్కరూ తమను తాము ఇన్ష్యూర్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు నేరుగా ఈశ్వరునితో ఎన్ష్యూర్ చేసుకుంటారు. వారిది అప్రత్యక్షము అనగా పరోక్షము అంటే ఇండైరెక్ట్, కానీ మీది డైరెక్ట్గా బీమా చేయడం. బాబా ఈ సర్వస్వము మీదే, మేము కేవలం నిమిత్తం. దీనికి బదులుగా మీరు మాకు 21 జన్మలకు స్వరాజ్యమును ఇవ్వండి అని అంటారు. ఇది నేరుగా తండ్రి వద్ద 21 జన్మల కొరకు బీమా చేయడం. తండ్రి చెప్తున్నారు, మీ సామాగ్రినంతా సత్యయుగంలోకి బదిలీ చేసేయండి. ఉదాహరణానికి యుద్ధం జరిగినప్పుడు చిన్న చిన్న రాజులు పెద్ద పెద్ద రాజుల వద్ద తమ ఆస్తిపాస్తులను దాచుకుంటారు. యుద్ధం పూర్తయిన తర్వాత మళ్ళీ పెద్దవారి నుండి వాపస్ తీసుకుంటారు. బాబాకైతే అంటే బ్రహ్మబాబాకు ఈ విషయాలన్నిటి అనుభవం ఉంది కదా. తండ్రికి కూడా తెలుసు, ఈ దాదాకు కూడా తెలుసు. మాకు దాదా ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. తండ్రి చదివిస్తారు, ఆ తండ్రే స్వర్గస్థాపన చేస్తారు. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్. ఇతను అంటే బ్రహ్మ తండ్రి కాదు, ఇతను దాదా అంటే అన్న. మొదట తప్పకుండా ఈ దాదాకు చెందిన వారిగా అవ్వవలసి ఉంటుంది. బాబా, మేము మీ వారము, మీ నుండి మేము వారసత్వం తీసుకుంటున్నామని అంటారు. మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తెంచాలి. శ్రమ అంతా ఇందులోనే ఉంది అంటున్నారు బాబా. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు ఇతర గురువులు మొదలైన వారి మంత్రాలు ఏవీ పని చెయ్యవు. ఏ మానవుల మంత్రాలు ఇప్పుడు పనికిరావు. నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీకు విజయం లభిస్తుంది. మీ తలపై పాప భారం చాలా ఉంది. నన్ను స్మృతి చేస్తే వికర్మలన్నవి వినాశనమవుతాయి. తర్వాత మళ్ళీ మిమ్ములను స్వర్గంలోకి పంపిస్తాను. మొట్టమొదట ఈ నిశ్చయం ఉండాలి కదా. నిశ్చయం లేకుంటే బాబా బుద్ధికి వేయబడిన తాళాన్ని కూడా తెరవరు, ధారణ జరగదు. తండ్రికి చెందిన వారిగా అయితే వారసత్వానికి కూడా హక్కుదారులుగా అవుతారు. బుద్ధిలో నిలవదు. కొంతమంది కొత్తవారు కూడా పాతవారి కంటే వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ఎంత బాగా చదివితే అంత సంపాదన ఉంటుంది. ఈ ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు మూలం. మీరు జ్ఞానము ద్వారా విశ్వానికి అధిపతులుగా అవుతారు. మానవులలో ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు నా పిల్లలు. అసురీ సాంప్రదాయం నుండి దైవీ సాంప్రదాయులుగా, భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా అవుతున్నారు. శ్రీమతము ద్వారా తప్ప ఇతర ఏ విధంగానూ ఎవ్వరూ శ్రేష్టాచారులుగా అవ్వలేరు. లేకుంటే చివరిలో శిక్షలు అనుభవించి వాపస్ వెళ్తారు అంటున్నారు బాబా. భలే, కొద్దో గొప్ప జ్ఞానము విన్నవారు కూడా స్వర్గంలోకి వస్తారు. అయితే అతి సాధారణ ప్రజల్లోకి వెళ్తారు. పదవులైతే నంబర్ వారుగా ఉంటాయి కదా. అక్కడ భోజనం కూడా లభించని పేదవారు ఉండనే ఉండరు. ఇక్కడ గల నిరుపేదల వంటి వారు అక్కడ ఉండరు. అందరికీ సుఖం ఉంటుంది, కానీ ప్రజలుగా అయినా పర్వాలేదు అని భావించకండి. అది బలహీనత కదా. మొదట నిశ్చయం పక్కాగా ఉండాలి. ఇది నిరాకార భగవాను వాచ. భగవంతుడు చెప్తున్నారు, నాకు మానవ శరీరం అయితే లేదు. నా పేరు శివుడు. పోతే దేవతలకు కానీ మనుషులకు కానీ వారి శరీరాలకు పేరుంటుంది. కానీ నా పేరు శరీరానికి సంబంధించింది కాదు. నాకు సొంత శరీరం లేనే లేదు అంటున్నారు బాబా. శరీరదారులను భగవంతుడు అని అనరు, మనుష్యులని అంటారు. మానవులను భగవంతుడు అని భావించినందునే భారతీయులు తెలివిహీనులుగా అయిపోయారు. నిజానికి భారతవాసులు చాలా తెలివిగల వారుగా ఉండేవారు. మొదట
భారతదేశంలోని వస్త్రాలు మొదలైనవి చాలా రిఫైన్గా సున్నితంగా తయారయ్యేవి. ఇప్పుడైతే అటువంటి మంచి వస్తువులు తయారవ్వజాలవు. స్వర్గంలో విజ్ఞానం కూడా కేవలం సుఖం కొరకే ఉపయోగపడుతుంది. ఇక్కడైతే సైన్స్ సుఖము దుఃఖము రెండిటినీ ఇస్తుంది. అల్పకాల సుఖం మాత్రమే లభిస్తుంది, కానీ దుఃఖమైతే అపారంగా ఉంటుంది. ప్రపంచమంతా సమాప్తం అవుతుందంటే అది దుఃఖమే కదా. అందరూ త్రాహి త్రాహి అని వాపోతారు. అక్కడ సైన్స్ ద్వారా సుఖమే సుఖం ఉంటుంది. దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. ఇది కూడా ఎవరి భాగ్యం వికసిస్తుందో వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. భాగ్యంలో సుఖం లేకుంటే అర్థం చేసుకోలేరు. బ్యారిస్టర్లలో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా. కొందరైతే ఒక్కొక్క కేసుకు 10 నుండి 20,000 రూపాయలు తీసుకుంటారు. కొంతమంది బారిస్టర్లకు ధరించేందుకు మంచి కోటు కూడా ఉండదు. ఇక్కడ కూడా అలాంటి వారు ఉన్నారు కదా. రాజాది రాజులుగానైనా అవుతారు, లేకుంటే పైసా విలువకు సమానమైన ప్రజలుగా అవుతారు. కావున తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భారతదేశమే ఇప్పుడు అన్నింటికంటే నిరుపేద దేశం. ఈ భారతదేశమే మళ్ళీ అత్యంత ధనవంతముగా సంపన్నంగా అవుతుంది. సదా పేదలకే దానం ఇవ్వబడుతుంది. ధనవంతులు ఇంత లబ్ధిని తీసుకోలేరు. సాధారణమైన వారు పేదవారే ఈ జ్ఞానం తీసుకుంటారు. ధనవంతులకు దానం ఇవ్వడం నియమం కాదు. మీరు పేదవారు కదా. మీ మమ్మ అందరికంటే నిరుపేద, కానీ ఆమె మళ్ళీ విశ్వ మహారాణిగా అవుతుంది. డ్రామాయే ఇలా తయారై ఉంది. నిరుపేదలు ఎక్కువగా జ్ఞానం తీసుకుంటారు, ఎందుకంటే దుఃఖంలో ఉన్నారు కదా. ధనవంతులైతే చాలా సుఖంగా ఉంటారు. మాకు ఇక్కడే స్వర్గం ఉందని ధనవంతులు భావిస్తారు. కార్లు, వాహనాలు, ధనము మొదలైనవి మాకున్నాయని అంటారు. ఎవరి వద్ద ధనం లేదో, నరకంలో ఉన్నారో వారికి మీరు జ్ఞానమునివ్వండని కూడా ధనవంతులంటారు. ఇప్పుడు మీది భగవంతుడైన తండ్రి సేవ. మీరు భారతదేశానికి సత్యమైన సేవాదారులు. వారు దేహ సంబంధమైన సమాజ సేవకులు. వారు మానవులకు ఏదో కాస్త సుఖాన్నిస్తారు. కానీ ఇక్కడైతే ఈ మొత్తం సృష్టినంతా పరిశుభ్రం చేసి పవిత్రంగా సుఖవంతముగా చేస్తారు. తనువు, మనస్సు, ధనముల ద్వారా భారతదేశ సేవ చేస్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ పాత సామాగ్రినంతా 21 జన్మల కొరకు బదిలీ చేసుకోవాలి. బీమా చేసి ట్రస్టీలుగా ఉంటూ సంభాళించాలి. 2, నిశ్చయబుద్ధి గలవారిగా అయ్యి బాగా చదువుకోవాలి. పేదలకు జ్ఞానదానమునివ్వాలి. భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసే సత్యమైన ఆత్మీక సేవ చేయాలి. వరదానము, తమ ప్రతి కర్మ మరియు మాట ద్వారా నడుస్తూ తిరుగుతూ ప్రతి ఆత్మకు శిక్షణనిచ్చే మాస్టర్ శిక్షక్ భవ. వివరణ, ఈ రోజులలో నడుస్తూ తిరుగుతూ లైబ్రరీ ఉంటుంది. అలా మీరు కూడా నడుస్తూ తిరుగుతూ మాస్టర్ శిక్షకులు. సదా మీ ముందు స్టూడెంట్లను చూడండి. ఒంటరిగా ఉండరు. సదా స్టూడెంట్లు ఎదురుగా ఉంటారు. సదా స్టడీ చేస్తూ ఉంటారు మరియు చేయిస్తూ కూడా ఉంటారు. యోగ్య శిక్షకులు ఎప్పుడూ స్టూడెంట్ల ముందు నిర్లక్ష్యంగా ఉండరు. అటెన్షన్ ఉంచుతారు. మీరు నిద్రిస్తారు, లేస్తారు, నడుస్తారు, తింటారు. ప్రతి సమయము మేము గొప్ప కాలేజ్లో కూర్చున్నాము, స్టూడెంట్లు చూస్తున్నారు అని భావించండి. స్లోగన్, ఆత్మ నిశ్చయముతో
తమ సంస్కారాలను సంపూర్ణ పావనంగా చెయ్యడమే శ్రేష్టమైన యోగము. అచ్చా, ఓం శాంతి.